థ్యాంక్ యూ అండి. సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీలుగా ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని పిల్ల పాపలతో సంతోషంగా గడపాలని మంత్రి దాడిశెట్టి రాజా ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తునిలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధా బాలు ఆధ్వర్యంలో స్థానిక రాజా కళాశాల మైదానంలో సంక్రాంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని రంగవల్లి పోటీల్లో తమ ప్రతిభ కనబరిచారు. చిన్నారులు, స్థానిక కౌన్సిల్స్, మహిళా కౌన్సిల్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ప్రదర్శించిన నాట్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినేడు బాబు, పట్టణ అధ్యక్షులు రేలంగి రమణాగౌడ్, వక్స్ బోర్డు వైస్ చైర్మన్ షేక్ వాజా, కౌన్సిల్ సభ్యులు, అధికారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు. పట్టణ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే మరీ ముఖ్యంగా మా వైఎస్ఆర్సీపీ కుటుంబం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మన జగనన్న ముఖ్యమంత్రి అయిన 5 సంవత్సరాల నుంచి ఒక పండగ వాతావరణం రోజు నెలకొని ఉంది. అలాగే ఈ సంక్రాంతి అన్నది మన తుని నియోజకవర్గంలో మన దాడిశెట్టి రాజా గారు ఆధ్వర్యంలో, అంటే ఆయన క్రీడలకు కానీ మన సంప్రదాయాలకు కానీ ఒక ప్రత్యేకమైన స్థానం మన నియోజకవర్గంలో కల్పించారు. దానికి అనుగుణంగానే మనందరం కూడా ప్రతి సంవత్సరము ఆయన ఏదైతే ఎలా చెప్తారో దానికి అనుగుణంగానే ఆయన ఆధ్వర్యంలో ఆయన ఎలా చేస్తున్నారో అలాగే కూడా సంక్రాంతి సంబరాలు అన్నవి ప్రతి సంవత్సరం కూడా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఇందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మన సంప్రదాయాలను పాటిస్తూ మన పిల్లలు అంటే తారతమ్యాలు లేకుండా అందరూ కూడా ఆనందంగా గడుపుకుంటూ ఒకరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటూ, అలాగే మన పిల్లలకి మన సంప్రదాయాలను కూడా ఈ రోజుల్లో చాలామంది మర్చిపోతున్నారు. అవన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన తుని నియోజకవర్గంలో సంప్రదాయాలతో పాటు తుని పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా దానికి ధీటుగానే చేయడం జరుగుతుంది. ఎందుకంటే మన జగనన్న వచ్చిన పాలన చేపట్టిన 4.5 సంవత్సరాల్లోనే సుమారు 105 రోడ్లని మేము వేయడం జరిగింది. అలాగే ఇక్కడ గణపతి నగర్ పార్క్ని ఎంతో అత్యాధునికంగా ఎంతో అందంగా తీర్చిదిద్దుతున్నాము. ఇకపోతే పిల్లలకి ఇప్పటి వరకు కూడా మనకి గేమ్స్ లేవు, ఏదో ఒక రకంగా ఉండాలనేసి అని పాడుపడ్డ విధంగా తయారైన మన ఇక్కడ పార్క్ని, సెంటర్లో ఉన్న పార్క్ని స్కేటింగ్ రింగ్ అది చేసి దాన్ని కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అలాగే ఇకపోతే అన్నీ కాకుండా ఒక పిల్లలు ఆడుకోవడానికి ఒక క్రీడా ప్రాంగణం అనేది కూడా ఉండేది కాదు. గత 4.5 సంవత్సరాల క్రితం చూస్తే ఈ రాజా గ్రౌండ్ అన్నది ఎంతో ఘోరంగా ఉండేది. కానీ పిల్లలు ఆడుకోవడానికి, క్రీడలకు అన్నిటికీ కూడా వీలుగా ఉండాలని మన దాడిశెట్టి రాజా గారు దీన్ని చదును చేసి పిల్లలందరికీ కూడా అందుబాటులో ఉంచారు. అందరూ కూడా ఇక్కడ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఇక మీదట రానున్న 5 సంవత్సరాలు కూడా మన జగనన్నే ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే ఇక్కడ మన దాడిశెట్టి రాజా గారే ఎమ్మెల్యేగా ఉంటారు. మరింత ఆనందంగా, ఉత్సాహంగా మన రానున్న 5 సంవత్సరాల్లో కూడా మన ఒక పండుగ జరుపుకోవాలని నేను